తెలంగాణలో క్రీడల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్పు పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బేల మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడాకారులు గుర్తించి వారికి మరింత శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం కప్ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ హాజరై ముందుగా క్రీడాకారులు పరిచయం చేసుకుని క్రీడా పోటీలు ప్రారంభించారు. మండలంలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు బేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సీఎం కప్ పోటీలకు హాజరయ్యారని తెలిపారు. పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతలు తయారు చేయడం కోసమే ఈ సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ ఒక మంచి వేదిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రఘునాథ్, ఎంపీడీఓ మహేందర్ కుమార్, ఎంఈఓ కోల నరసింహులు, మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, మాజీ సర్పంచ్ ఇంద్రశేఖర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి క్రీడల నైపుణ్యతను బట్టి పల్లె నుంచి పట్టణం దాకా అనే కాన్సెప్ట్తో ఈరోజు క్రీడల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇంతకు ముందే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పల్లెల్లో నిర్వహించడం జరిగింది. అక్కడ విజేతలుగా ఎంపికైనటువంటి విద్యార్థుల్ని ఈరోజు మండల స్థాయిలో ఆడించడం జరుగుతుంది. ఈరోజు మండల స్థాయిలో మంచి నైపుణ్యత కలిగిన విద్యార్థుల్ని మరియు గ్రామస్తుల్ని ఎంపిక చేసి వీరిని జిల్లా స్థాయికి కూడా పంపించడం జరుగుతుంది. జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపించడం జరుగుతుంది. ఈ క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన రాష్ట్ర మండలం నుండి వివిధ మండలం నుండి వచ్చేసినటువంటి ఆటగాళ్లు మీ నేమ్స్ ఇక్కడ స్టేజ్ పైన ఈరోజు మండల స్థాయిలో క్రీడలు నిర్వహించి ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ కూడా అందడం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థులు, గ్రామస్తులు ఈ క్రీడల్లో పాల్గొని